హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోపీ చిన్న అఫీషియల్. ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అంతా మీరు మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకోలేదు. ఫస్ట్ టైం నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే నేను వచ్చేసి క్యాథలిక్స్, మా హస్బెండ్ వచ్చేసి హిందూస్ అనమాట. అందుకని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం ఉగాది పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ముందుగా మనందరికీ ఉగాది పండుగ అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ మామిడికాయ. సో నాకు కూడా ఈ మామిడికాయని చూస్తే నోరూరిపోతుంది. సో ఈ పండుగ రోజున మేము వచ్చేసి ఉగాది పచ్చడి కూడా చేసాం. మేము అందరం కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ ఫుల్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ కూడా వచ్చారు నెల్లూరు నుంచి. ఎప్పుడో 10 days బ్యాక్ ఈస్టర్కి వచ్చారు. మళ్ళీ ఆఫీస్ వర్క్ మీద నెల్లూరు వెళ్ళాల్సి వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఉగాదికి వచ్చారు. ఇంకా ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి నెల్లూరు వెళ్ళిపోతాం. మా హస్బెండ్ రాగానే నా కోసం ఏం తెచ్చారని అడిగితే చూడండి ఎలా చూస్తున్నాడో నవ్వుకుంటూ. అంటే ఏం తేలేదని అర్థం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మేమైతే ఇంటి ముందు ముగ్గులు వేసేసాం. ఇంకా అలా ముగ్గు వేసిన తర్వాత మెట్లను కూడా పసుపు కుంకుమలతో అలంకరించేసాం. మరి ఉగాది పండుగ అంటే ఏమనుకుంటున్నారు? కొత్త సంవత్సరం లాగే మన ఇల్లు కూడా చాలా కొత్తగా ఉండాలని ఈ ఫార్మాలిటీస్ అన్నీ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఫైనల్లీ మా అమ్మ అండ్ మా తమ్ముడు కూడా వచ్చేసారు మా ఇంటికి ఉగాది సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, మా హాయ్ చెప్పు మా వీడియో తీస్తున్నానంటే మా అమ్మ చూడండి ఎలా చెప్తుందో. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్, గొంతు పోయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఆ బాండింగ్ ఏంటో కానీ మనకి మన అమ్మ వాళ్ళని చూడగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. అందుకే అంటారు అన్ని స్థానాల కంటే కూడా అమ్మ స్థానం చాలా గొప్పదని. ఉగాది పండుగ రోజున టిఫిన్లోకి మేము వచ్చేసి ఏం స్పెషల్ చేసుకున్నామంటే గారెలు అండ్ పొంగల్ చేసుకున్నాం. చాలా బాగుంటాయి కదా ఫ్రెండ్స్ ఈ రెండు. ఇవి వచ్చేసి వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి టేస్ట్గా ఉంటాయి, చల్లారిన తర్వాత అంతగా ఏం టేస్ట్ ఉండవు. ఇంకా మేము టిఫిన్ చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళే టెంపుల్ నేమ్ వచ్చేసి చండీరాణి టెంపుల్ అంటారు. అక్కడ ఉగాది పండుగ వచ్చేసి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను చూడడానికి. ఈ టెంపుల్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి 3 kilometers దూరంలో ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ షాప్కి వెళ్తున్నారు. పూజకి సంబంధించిన వస్తువులు తీసుకొని రావాలి కదా, అందుకని చెప్పేసి షాప్కి వెళ్తున్నారు. ఇంకా అవి తీసుకురాగానే నేను, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు మేము ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ముగ్గురం చెప్పింది ఏంటి ఇద్దరే వెళ్తున్నారని చూస్తున్నారా ఫ్రెండ్స్? ఏం లేదు, మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు. వీడియో అయిపోగానే వాడు కూడా వచ్చి బైక్ ఎక్కుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఊరి ఆచారం ప్రకారం ఎద్దుల బండిని చాలా బాగా రెడీ చేసి ఊరంతా ఊరేగిస్తారంట. ఇలా ఊరేగిస్తూ ఇందాక చెప్పాను కదా చండీరాణి టెంపుల్ అనేసి, సో అక్కడి వరకు ఈ ఎద్దుల బండిని తీసుకువెళ్తారంట. నాకు తెలియదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ జాతర ఎలా జరుగుతుందని. మొత్తానికి బైక్ పార్క్ చేసేసి మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. నాకు ఈసారి సెట్ అయిందో లేదో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మా హస్బెండ్ వాటర్ తోడుతున్నారు ఇక్కడ, ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇలా కాలు కడుక్కొని వెళ్ళాలంట. సో ఇలా కాలు కడిగేసుకొని ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేసి టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాం. ఈ చండీరాణి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అంట. ఇక్కడ మనం ఏం కోరికలు కోరుకుంటే అవన్నీ తీరిపోతాయి అంట. చాలా పవర్ఫుల్ దేవత అంట ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఎంతోమంది జనాలు కూడా వచ్చారు ఈ టెంపుల్కి, మీరు కూడా చూడండి. నన్ను చూసి నవ్వుకోకండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ గంట కొట్టడం రావట్లేదు, దాంతో నాకన్నా హైట్ ఉన్నాయి. మొత్తానికి మాకు పూజారి అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. ఇక్కడ ఏం చేశానంటే నేను మనం ఇచ్చే కానుకలు హుండీలో వేయాలి కదా, సో నేనేం చేశానంటే అవి పంతులకి ఇచ్చాను. అది చూసి ఇంక పంతులు నవ్వుతున్నారనమాట. నేను ఇలా చేయడం ఫస్ట్ టైం కదా, సో అందుకే ఇలా జరిగింది. ఇంకా టెంపుల్ బయట ఉన్న వేప చెట్టు దగ్గర అయితే మేము తెచ్చిన పూజా వస్తువులన్నీ సమర్పించాం. అక్కడ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, సాంబ్రాణి అవన్నీ అక్కడ పెట్టేశాం. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన భక్తులందరికీ ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారు వీళ్ళు.
ఫైనల్లీ దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఈ ఎండకి వాటర్ దప్పిక వేసాయి. సో అటు ఇటు వాటర్ కోసం చూస్తుంటే అంతలోపు నాకైతే ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఇంకా అది చూస్తే ఆగుతానా, మా హస్బెండ్కి చెప్పి తనని కూడా ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకొచ్చాను. దొరికిందిలే సందని నాతో పాటు మా హస్బెండ్ కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు. పాపం మా తమ్ముడు వచ్చిన కానుంచి వీడియో తీస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా ఏం ఆ మాత్రం చేయలేడా తమ్ముడు అక్క కోసం. మొత్తానికి ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో పండగ స్పెషల్ వచ్చేసి ఏం చేసుకున్నామంటే పలావు, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ. మీరు కూడా ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి లంచ్ అయితే చేసేస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇంతకీ మనం ఒక విషయం గురించి మర్చిపోయాం ఫ్రెండ్స్. అదేంటంటే ఉగాది పచ్చడి గురించి. నేను నాకు తెలిసిన ప్రకారం ఉగాది పచ్చడి ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక మామిడికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తరువాత కొంచెం చింతపండు రసం, వేపపూత, బెల్లం, ఉప్పు, కారం ఇవన్నీ మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. పర్టికులర్గా ఇవే ఎందుకు తీసుకోవాలో చెప్పనా, ఉగాది పచ్చడి అంటే 6 షడ్రుచుల సమ్మేళనం కదా. సో అందుకని ఆ షడ్రుచులు ఏమిటంటే పులుపు, ఒగరు, కారం, తీపి, చేదు, ఉప్పు. సో ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా. మనం కూడా ఈ సంవత్సరం అంతా కొంచెం సేపు బాధగా, సంతోషంగా, కొంచెం సేపు కోపంగా అలా ఈ షడ్రుచుల్లాగా రకరకాలుగా ఉంటామన్నమాట. సరే అండి, ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ముందు పచ్చడి చేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం బెల్లం వేసి తర్వాత కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేయాలి. అలా యాడ్ చేసిన తర్వాత ఆ రెండు బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ బెల్లం మొత్తం కరిగిపోవాలి. తరువాత తగినంత కారం, ఉప్పు అండ్ వగరు కోసం వేపపూత అండ్ లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. అలా 5 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉండాలి. ఫైనల్లీ నేనైతే ఉగాది పచ్చడి చేసేసాను. మీరు కూడా ఎలా చేశారో కామెంట్లో తెలియచేయండి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. మేము ఉగాదికి చెక్కలు, చక్రాలు కూడా చేసుకున్నాం. సో ఈ వీడియో వచ్చేసి ఉగాది ముందు రోజుదనమాట. కొంతమందికి చెక్కలు ఎలా చేయాలో తెలియదు కదా. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక బౌల్లోకి కొంచెం బియ్యం పిండి, కారం, కరివేపాకు, జీలకర్ర అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా సాల్ట్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని ఇట్లా మీకు వీడియోలో చూపించే విధంగా మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. మీకు చూపించే ఈ స్టేజ్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. తరువాత చెక్కలు వత్తే మిషన్ తీసుకొని ఇలా మీకు వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న చెక్కలుగా చేసుకొని ఇలా నూనెలో వేసుకుంటే ఇంకా మనకి చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. సో చెక్కలు చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇంకోటి చక్రాలు చేసామని చెప్పాను కదా. సో ఇట్లానే ఒక బౌల్ తీసుకొని కొంచెం బియ్యం పిండి అండ్ కొంచెం శనగపిండి రెండు యాడ్ చేసుకోవాలి. అందులోకి మళ్ళీ కొంచెం కారం, అలానే ఇందాక చెప్పినట్టుగా కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకుంటూ అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మిశ్రమాన్ని చక్రాలు చేసే మిషన్లో కొంచెం కొంచెం పెట్టి ఇంకా వేడిగా ఉన్న ఆయిల్లో వేయాలి. సో ఫైనల్గా చక్రాలు కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఏం లేదు, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పండుగ రోజు మార్నింగ్ మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో పండగ అంతా సెలబ్రేట్ చేసుకొని ఈవినింగ్ కల్లా వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంకిక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మా హస్బెండ్ రీల్స్ చేస్తున్నాం. ఏం సాంగ్ అంటే నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే, ఆ సాంగ్ జై జానకి నాయక మూవీలో ఉంది కదా, ఆ సాంగ్కి అయితే రీల్ చేస్తున్నాం. నేను సగం రెడీ అయ్యేది రీల్స్ కోసం ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే. సో ఎప్పుడు రెడీ అయినా కానీ రీల్స్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోను. ఇంక రీల్స్ చేసి చేసి అలసిపోయి నేను సపోటాస్ తింటూ మా హస్బెండ్కి కూడా తినిపిస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ మేమైతే ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్లో చెప్పండి. సో ఫైనల్గా మేము దిగిన పిక్స్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, చూసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరిగా మరోసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.